అన్నా చెప్పండి, 3 రోజుల నుంచి జరుగుతున్న విజయసాయి రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? విజయసాయి రెడ్డి అనేవాడు ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డితో 16 నెలలు జైల్లో చిప్పకూడి తినొచ్చిన ఒక జేబు దొంగాడు. ఆడికేదో టైం బాగుండి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతూ ఆడికి రాజ్యసభ ఇచ్చారు తప్పితే ఆ రాజ్యసభకు అనర్హుడాడు. ఆడి చేసేవన్నీ ఇట్లాంటి ఎదవ పనులే. ఆ వైజాగ్ ఇన్ఛార్జిగా వేశారు అప్పట్లో. వైజాగ్లో భూములు మొత్తం కొట్టేశాడు. అక్కడేదో లైన్ చేసుకున్నట్టున్నాడు ఆ అమ్మాయిని. వెనక ముందు ఎవరు లేరు ఏంటి, వెనక ముందు ఎవరు లేక ఇక దాన్ని ఆ 2 రకాలుగా ఉపయోగించుకున్నాడు. ఒకటి ఈ రకంగా, రెండేమో అధికారి ఆమె ఎండోమెంట్ భూములు కొట్టేస్తానికి సహాయపడినట్టుంది. మొత్తానికి అటు ఇటు చేసి మొత్తానికి రచ్చ బయటపడింది ఈ గవర్నమెంట్లో. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది, నిజమంటారా? అలా ఆయనే చెప్తున్నాడు కదండి. అలా ఆయన ఏం చెబుతున్నాడు, నేను అమెరికాలో ఉన్నాను, అమెరికాలో ఉండగా ఈ అమ్మాయి కడుపు ప్రెగ్నెంట్ అయింది. ఎలాగైంది అడిగాను. అడిగితే ఏమంటుంది, విజయసాయి రెడ్డి గారు అని చెప్పిందంట అలా ఆయనకి. తీరా అలా ఆయన ఎంక్వైరీ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చూసుకొని రికార్డులు చెప్తే సుభాష్ రెడ్డి అని పేరు ఉందంట. వాడికి అర్థం కాక మీడియాకి ఎక్కాడు. పోనీ ఇదన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది, నాకు సుభాష్ రెడ్డితో నాకు 2వ పెళ్లి చేసుకున్నానని చెబుతుంది. ఎలాగ కుదిరిద్ది అది? మరి విజయసాయి రెడ్డి గారు అన్యాయంగా నా మీద ఇది నిందలేస్తున్నారని చెప్పేసి అంటున్నాడు కదా. విజయసాయి రెడ్డి నా మీద నిందలేస్తాంటే ఆడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ విషయమే మాట్లాడలేదు గాడు. నా కొడుకు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, ఎంతసేపు మీడియా వాళ్ళు తిడుతున్నాడు ఎదవా. ఏది TV9, ఇది TV5, ABN, మహా న్యూస్ వాళ్ళని తిడుతున్నాడు ఆడు. నిజాలు మాట్లాడినందుకు వాళ్ళ మీద ఎందుకు పడతా? నీ గుద్దలో దమ్ముంటే చెప్పు ఓపెన్గా. అసలు శాంతి పేరు ఎత్తలా, సుభాష్ రెడ్డి పేరు ఎత్తలా, మదన్ మోహన్ పేరు ఎత్తలా. మీడియా వాళ్ళు అడిగితే ఏం చెబుతున్నాడు, మదన్ మోహన్ రెడ్డి నేను చూడలేదు అంటాడు, 2 సార్లు కలిశాను అంటాడు. ఏంటి సుభాష్ రెడ్డి ఎవడో నాకు తెలియదు అంటాడు, 2 సార్లు కలిశాను అంటాడు. అసలు అతుకు బొంతు లేకుండా నా కొడుకు విచ్చలవిడికి సమాధానాలు చెప్పి నోరేసుకుని పడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి నా కొడుకు చేసిన తప్పు బయటపడిందని కంగారెత్తి ఏంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడతాం తప్పితే నా కొడుకు మొత్తానికి ఇందులో ఈడి హస్తమే ఉందని ఆడిగాడే ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఏదైతే ఆయన మదన్ మోహన్ గారు నేను మాట్లాడుతా ఎవిడెన్స్తో సహా చూసిన దాంట్లో డబ్బుల విషయం కూడా మాట్లాడారు. డబ్బులు ఇచ్చాడని చెప్పి బహిరంగంగా ఆవిడ ఈయన ఇచ్చారని చెప్పి ఆయన వీడియోలతో సహా బయటపెట్టారు. దాన్ని ఎలా చూడొచ్చాడు? మదన్ మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడండి, అమెరికాలో ఉన్న వాళ్ళని హుటాహుటని నన్ను పిలిపించింది మా ఆవిడ శాంతి. పిలిపించి సార్కి ఇలాగ హెల్ప్ చేశాను, ఎవడేడు పుట్టినా కొడుకు విజయసాయి రెడ్డికి హెల్ప్ చేశాను ఏంటి, దానివల్ల మనకేదో విల్లా కొనిస్తానన్నాడు 1,60,00,000 పెట్టి ఏంటి, నువ్వు వస్తే కనుక మన ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిద్దాం అని పిలిపించింది. సరే ఆడేది కానీలు ఏముంది, ఉద్యోగస్తురాలు ఏదో చేసి ఉంటుందిలే, కొద్దిగా ఏదో డబ్బులు వస్తే పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుని ఆడొచ్చాడు. వచ్చిన తర్వాత ₹1,00,00,000 క్యాష్ ఇచ్చారంట, హైదరాబాద్ తీసుకెళ్ళి 60,00,000 ఇచ్చారంట. 60,00,000 పెట్టి విల్లా కొందాం పదాన్ని విల్లా చూపించారంట. ఆ తర్వాత చుట్టూ విల్లాల డాక్యుమెంట్లు ఏమో ఈడి పేరు లేదు కానీ శాంతి పేరు సుభాష్ రెడ్డి పేరు ఉందంట. మరి ఇవన్నీ మరి ఇదేదో అక్కడ ఆ భూముల విషయంలో ఏదో హెల్ప్ చేసినట్టు ఉంది వాళ్ళు దోచుకు తినడానికి. దానికి పరిహారంగా దీనికి 1,60,00,000 విల్లా కొనిపెట్టాడు. క్లియర్గా కనబడుతుందిగా. అయితే ఇంకో విషయానికి వస్తే ఆయన DNA టెస్ట్కి బహిరంగంగా సవాల్ విసిరాడు మదన్ మోహన్ గారు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే కరెక్ట్ అండి. అది నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ విజయసాయి రెడ్డి గాడైనా నాకు DNA టెస్ట్కి రావాలి. విజయసాయి రెడ్డి రావాలి, సుభాష్ రావాలి, మదన్ మోహన్ రావాలి. ముగ్గురు. మదన్ మోహన్ రెడీగా ఉన్నాను అంటున్నాడు, సుభాష్ రెడీగా ఉన్నాను అంటున్నాడు. విజయసాయి రెడ్డి గారు ఒకడు వచ్చి DNA టెస్ట్ చేయించుకుంటే సరిపోద్ది. ఏముంది అందులో? పోసుకోలు మాటలు లుచ్చా మాటలు మాట్లాడతాం కదా ఈ లుచ్చా నా కొడుకు. వీడు వయసు ఏంటి, 65 సంవత్సరాలు. చేసే అదోపల్లు ఏంటి లుచ్చా నా కొడుకు వీడు. పైగా రాజ్యసభ సభ్యుడిని అందులో వేస్తా ఇందులో వేస్తా ఏంటి వీడు కొడుకు. చేసే అదో పనులు ఇంకా పైగా మీడియా వాళ్ళు బెదిరిస్తున్నాడు నా కొడుకు. అయితే నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారో దాన్ని ఎలా చూడొచ్చు? భూముల మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు నిన్న. అవునండి, గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులన్నీ ఆయన చూపిస్తున్నాడు. ఇలా దోచుకు తిన్నారు, ఇలా మింగేశారని చూపిస్తున్నాడు. ప్రజలకి తెలియాలి కదా, చంద్రబాబు గారి ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు, ప్రజల ఆస్తులు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు వివరించి దీని మీద ఎంక్వైరీలు వేయాలి. ఎవడ తప్పుందో పట్టుకోవాలి, వాళ్ళు దోషులుగా శిక్షించాలి, వెనక్కి తీసుకురావాలి. భూములు తీసుకురావాలి, మింగిన డబ్బు కక్కించాల్సిందే. తక్కువ తినేశారు ఈ నా కొడుకులు 5 సంవత్సరాల్లో. దొరికింది కాడల్లా దోచేశారు. ఆ వైజాగ్ని అయితే బోడిగుండి చేశాడు ఈ విజయసాయి రెడ్డి నా కొడుకు వెళ్ళి అక్కడికి. అయితే నిన్న దీని మీద వైసీపీ నుంచి మేయర్ నాగార్జున స్పందిస్తే అంతకుముందు జరిగిన అక్రమాల గురించి, గీతం యూనివర్సిటీ అక్రమాల గురించి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఆడి గొద్దలో దమ్ముండి గీతం యూనివర్సిటీ ఏంటి, అంతకుముందు రాజశేఖర రెడ్డి దగ్గర అక్రమాల నుంచి కూడా తీసుకురమ్మనండి. భయమే ఉంది అందులో. ముందు అడిగిన దానికి చెప్పమానండి ఈ యదవల్ని. 5 సంవత్సరాలు ఏమి ఎలగబెట్టారు.
మీరు చేసి వచ్చింది ఏంటి, తిని వచ్చింది ఏంటి, అది చెప్పానండి. ఇంకా ముందుకు వెళ్దామంటే వెళ్తారు. ఏముంది, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వస్తాడు. గతంలో ఆ భూములకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దానికి గవర్నమెంట్కి డబ్బులు కట్టి తీసుకున్నారని చెప్పి అప్పట్లో గీత మినిస్టర్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తన ఆక్రమణకు గురని చెప్పి పగలగొట్టారు. అయినా ఇప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడుతానన్నారు వీళ్ళు? దసపల్ల భూములు కానీ, ఋషికొండ కానీ, మిగతా ఏదైతే ఎక్కడికక్కడ వనరులు దోచేసారు దాని మీద మాట్లాడకుండా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని మాట్లాడుతాను ఎలా చూడొచ్చు? ఏమి లేదండి, గీతం యూనివర్సిటీ అనేది తెలుగుదేశం సానుభూతి పరులు తాలూకా. వాళ్ళకి తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ చిన్న చిత్తగా ఏ ఆస్తులు ఉన్నా సరే దానికి ఒక ఈ అధికారులు ఎదవల్ల పనిచేశారు. ఎవరికి నోటీసులు ఇమ్మంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వెళ్తాం, పొక్కులేలు పంపిస్తాం, గోళ్ళ బాల కొడతాం. ఏంటి ఇలా చేసుకు తెచ్చారు వీళ్ళు. అది నిజమా అబద్ధం అనేది అనవసరం. ఇలా ఆ పగ తీర్చుకున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి న్యాయస్థానాల్లో గెలిచారు, మళ్ళీ వచ్చారు. దసపల్లా భూములేంటి, మిగతా భూములేంటి అన్నీ దోచేశారు కదా వీళ్ళంతా. మొత్తం వాటి మీదే కదా నిన్నంతా బాబు గారు. అయితే ఇంకో విషయానికి వస్తే ఏదైతే జీపీఎస్ దాని మీద గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోకముందే ఒక అధికారి పోతా జీవో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, దాని మీద సీరియస్ అయ్యాడుగా బాబు గారు. అసలు మీరు మా పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చారని. వీళ్ళేం లేదు, ఇంకా మారల అధికారులు. ఇంకా శాఖ ఉంది, దొంగతనాల శాఖ. ఏ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని కప్పిపుచ్చుకుంటా ఈ యాదవ పనులన్నీ చేసి పోతున్నట్టున్నారు వీళ్ళు. అయినా వదలడు బాబు గారు, గుద్దలో నరం లాగుతాడు ఒక్కో నా కొడుక్కి. అంటే ఇలా అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తానికి రేపొద్దున చట్టపరమైన చర్యలు కానీ ఉపక్రమించిందే గవర్నమెంట్ గ్యారంటీగా. అందులో ఏం అనుమానం ఉంది? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో ఏదో పనులు చేసి సంతకాలు పెట్టిన వాళ్ళు అందరూ లోనికి వెళ్ళారుగా. శ్రీలక్ష్మి కొంకరలు తిరిగిపోయినాయి, చేతులు కాళ్ళు జైల్లో ఉండి. అలాగే వీళ్ళు చాలామంది వెళ్తారు. ఇంకేముంది, ఇంకో 2-3 నెలలు స్టార్ట్ అయ్యింది ఒక్కొక్కడికి. ఇంకో విషయానికి వస్తే అసలు వైసీపీలో ఉన్న నాయకులు ఏదైతే ఆడాల మీద కానీ ఎస్టీ ఎస్సీల మీద దాష్టికాలు గురించి చూస్తే ఎలా చూడొచ్చు అంటారు? దాష్టికాలు ఒక్కొక్కటి వెలుగులో కోసం కొంతమంది అక్రమ సంబంధాలు, లేదా కొంతమంది దాడులు, లేకపోతే చంపేయటాలు ఇలా జరుగుతుంది. వైసీపీలోనే జరుగుతుంది. ఎందుకని జరుగుతుంది అంటారు? వైసీపీలో అంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దొంగలండి. నా కొడుకులందరికీ ఎదవలకి పదవులు వచ్చినట్టు నా కొడుకులకి అధికారం వచ్చింది. ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నోడే దొంగ. 11 కేసుల్లో ఉన్నాడు, 16 నెలలు చెప్పకూడి తినొచ్చాడు. ఈ బ్యాచ్ మొత్తం బ్లేడ్ బ్యాచ్ ఇదంతా. వీళ్ళకేం లేదు. ఒకడు ఉన్నాడు అనంతబాబు డోర్ డెలివరీ, ఇంకోటి అంబటి రాంబాబు గారు అరగంట, అవంతి శ్రీనివాస్ గారి గంట, ఈడైతే ఇంకా పిల్లల్ని పుట్టించాడు విజయసాయి రెడ్డి గారు. ఇలాంటి మొత్తం వీళ్ళంతా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి చలామణి అయిందండి. ఇప్పుడు అధికారం పోయింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, బాధితులు ఒకళ్ళు బయటకు వస్తున్నారు. దాని మీద ఎంక్వైరీలు వేస్తాం, తీసుకొస్తాం, లోన్ వేస్తాం, చట్టపరమైన శిక్షణలు చేస్తాం. అదేవిధంగా ఏదైతే భూ సంబంధించి రీసర్వేలు దాని మీద చంద్రబాబు నాయుడు గారు నేను దాన్ని ఆఫ్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? భూ సర్వేలని జగన్మోహన్ రెడ్డి పెట్టింది చాలా ప్రజలకి చాలా డేంజర్ అండి. అది వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి చేశాడు. వాటి మీద ఈడు పిచ్చి నా కొడుకు ఫోటోలు, ఈడు పిచ్చి నవ్వులు కూడా పిచ్చి మొహం వేసుకుని నా కొడుకు, ఈడు బాబుగాడి సొమ్ములాగా ఈడు వేయింది ఫోటోలు ఎక్కడంటే సులభ కాంప్లెక్స్లకి, చెత్తబళ్ళకి, ఇలా వాటికి కూడా వేసేస్తే సరిపోయేది నా కొడుకు. కాబట్టి చంద్రబాబు గారు అదే చెప్పాడు కదా, అసలు మీ భూములు మీ పేరు మీద ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. దాని మీద ఏదైనా అనుమానాలు వచ్చినా ఏదైనా వచ్చినా ఇమీడియట్లీగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము పరిష్కారం చేస్తాం, ముందు ఆ పని చేయండి అని చెప్పాడు. ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు, దీనికి దానికి సంబంధాలు ఉన్నాయంటారా? అనుబంధమేనండి అది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది, జనాలు భూములు తాకట్టు పెట్టేసేసి ఆ డబ్బులు తినేసినా తినేస్తాడు, ప్లస్ జిరాక్స్ కాగితాలు ఇస్తాడంట. ఇది జనాల ఆస్తులకి ఒరిజినల్ ఆడి దగ్గర పెట్టుకొని, అంటే ఆడికి కావాల్సినవన్నీ తాకట్టు పెట్టేసుకుంటాడు, దిగిపోతాడు, వెళ్ళిపోతాడు, వీళ్ళు కట్టుకుంటారు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదైతే వైసీపీలో ఉండగా డైరెక్ట్ బెనిఫిషరీ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచారు. నాయకులన్నా ఏదైతే పంచిపోతాలు ఉన్నాయి, పంచిపోతాలు ఒక్కొక్కదాన్ని కొల్లగొట్టారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ బెనిఫిషరీ అని పంచాడంటే ఇంతకుముందు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారండి. కాకపోతే ఈడేం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. వాలంటీర్ వ్యవస్థను దేనికి తీసుకొచ్చాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకొని ఏంటి ప్రతి కుటుంబం 50 కుటుంబాలకు ఒకరిని పెట్టి రేపు ఎలక్షన్లకి పనిచేసే విధంగా ఒక ప్లాన్ చేసి తెచ్చిపెట్టి వాళ్ళతో పని చేయించాడు. అసలు అది చట్టపరమైంది కాదు. వాళ్ళ 5 సంవత్సరాల గవర్నమెంట్లో చలామణి అయింది అంతే. అది ఏంటి
ఈ వాలంటీర్లు ఉండటం వల్ల జనాలకి ఎమ్మెల్యేలకి కనెక్షన్ కట్ అయిపోయింది. చాలామంది ఏడిశారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలే, జనాలకి మాకు కనెక్షన్ కట్ అయిపోయింది, ఈ వాలంటీర్లు అన్నీ చేస్తున్నారని. సరే ఏం జరిగినా పోయింది గవర్నమెంటు. వీళ్ళు 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని పంచిపోతాలు ఏంటి, మైనింగు, ఇసుక, లిక్కరు, అసలు మట్టి, మా ఎసైడ్ భూములు, మిలిటరీ భూములు మొత్తం ఎక్కడికక్కడ దోచేశారు. అన్నీ వెనక్కి తీయాలి. ఇప్పుడు చాలా పెద్ద పని ఉంది చంద్రబాబు గారి ముందు, పెద్ద టాస్క్ ఉంది అది.